కథ మౌనాన్ని మించిన గౌరవం. రాము ఒక సాధారణ రైతు కుమారుడు. పాఠశాల చదువుల్లో ఎంతో చురుకైనవాడు. కాని కుటుంబ స్థితి బలహీనంగా ఉండటం వల్ల మంచి పాఠశాలలో చేరలేకపోయాడు. అయినా పట్టుదలతోనే చదువుతుండేవాడు. ఒకరోజు గ్రామ పంచాయతీలోని ఒక సభలో రాము తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేశాడు. కాని కొన్ని పెద్ద మనుషులు, నీకేం తెలుస్తుందిరా, నీలా గుబురు ఉన్నవాళ్లు మాట్లాడే స్థానం ఇది కాదు అని తెగగా అవమానించేశారు. రాము మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మనసు గాయపడ్డా చెడు మార్గంలోకి మాత్రం వెళ్లలేదు. అవమానాన్ని తలచుకుని అది తనను నేర్పిన బోధగా భావించాడు. ఆ రోజు నుండి మరింత కష్టపడి చదివాడు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాల్లో ఉండి పట్టభద్రుడయ్యాడు. తరువాత పోటీ పరీక్షలు రాసి జిల్లా కలెక్టర్ అయ్యాడు. ఒకరోజు అదే గ్రామానికి ఆయన తన అధికార పర్యటనలో వచ్చాడు. అప్పటికి రాముని అవమానించినవారు అందరూ వృద్ధులయ్యారు. కలెక్టర్గా వచ్చిన రాముని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. అతని స్నేహభావాన్ని చూసి మరింత ఆశ్చర్యపడ్డారు. రాము అన్నాడు, మీరు నన్ను చిన్న చూపు చూశారన్న బాధ నాకు ఉంది. కానీ మీరు చూపించిన అవమానం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అది నాకు కష్టపడాలని గుర్తుచేసిన చీకటి క్షణం. కాని నన్ను అవమానించినట్టు నేను మీను అవమానించను. ఎందుకంటే నేనెరిగిన గుణం గౌరవించడమే. అతని మాటలు విన్నవారందరూ కన్నీరు పెట్టుకున్నారు. అవమానానికి ప్రతిగా ఘాటుగా వ్యవహరించక గౌరవంతో స్పందించిన రామును చూసి గ్రామంలోని యువత అంతా అతని నుంచి ప్రేరణ పొందారు. మొదలైన సందేశం: అవమానం మనలో ఉన్న గొప్పతనాన్ని బయటకు తీయగలదు. కాని మనం ఎంచుకునే మార్గమే మన నిజమైన విలువను చూపుతుంది. గెలిచిన తర్వాత ప్రతీకారం కాదు, క్షమాశీలత చూపగలిగిన వారే నిజంగా గొప్పవాళ్లు.